దేనికి ఇంతమంది యువత నిలబడి ఉన్నారు? దేనికి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక దేశాధ్యక్షుడు, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన మనకి ఇంత గౌరవం ఇచ్చారంటే మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని నమ్మిన యువత. ఈ యువత మీకు మళ్ళీ పదే చెప్పినా కానీ నేను చెప్పడానికి చాలా ఆనందిస్తాను. కోట్లాది రూపాయలు, వందల కోట్ల పెట్టుబడితో పార్టీ పెట్టలేదు. జస్ట్ ఒక లెస్ దెన్ 2 crores బ్యాంకులో డిపాజిట్ని చూసుకొని దాన్ని పెట్టి పార్టీ నడిపించాం, ప్రారంభించాం. అది ఈ రోజున ఒక 13,000 మంది యువత, మన మగ కలిపి యువత 13,000 మంది వాలంటీర్స్ గత కొద్ది సంవత్సరాలు, 3-4 సంవత్సరాల్లో మనకి అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజున 6.5 లక్షల జనసేన క్యాడర్ ఉంది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో, అక్కడున్న తెలంగాణలో కాకుండా. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను మీకంటే, నా సన్నిహితులు ఒక ఆయన అడుగుతూ ఉన్నారు ఈ మధ్యన, నువ్వు ఏ మూలకి వెళ్ళినా నీకు ఇన్ని లక్షల మంది జనం వస్తారు కదా, నువ్వు కర్ణాటకకి వెళ్ళినా లేదంటే ఇంక్లూడింగ్ మన తమిళనాడు బోర్డర్స్కి వెళ్ళినా, చిక్బళ్ళాపూర్, కర్ణాటకలో చిక్బళ్ళాపూర్, బళ్ళారి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా విపరీతమైన జనసందోహం ఉండి నీకేమాత్రం గర్వం అనిపించదానంటే ఎలా ఉంటుంది మీకు అని అడిగారు. నాకు ఇప్పుడు ప్రజలు నాకు గౌరవం ఇచ్చే కొద్దీ నాలో కృతజ్ఞత అనే భావం పెరుగుతుంది తప్ప ఏ రోజున కూడా నాకు అతిశయం కానీ నేను అనే అహంకారం నేను పెట్టుకోలేదు. ఎప్పుడు నేను అనే మాట ఎప్పుడు వాడతానంటే, ఒక బోర్డర్లో ఆపేస్తే ఒక సుగాలి ప్రీతి లాంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగి తల్లి రోడ్ల మీదకి వచ్చి నిస్సహాయంగా నిలబడితే అలాంటి పరిస్థితుల్లోని కొట్లాడటానికి నేనని వాడతాను, ఎవరికైనా అండగా ఉండటానికి నేనని వాడతాను తప్ప ఇంకెక్కడా కూడా నేను ఇంత అభిమాన బలం కానీ ఇంతమంది ఉన్నా కానీ నేను ఎప్పుడు లోపల కూడా తీసుకున్నాను. ఇది ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై పర్సనాలిటీ, అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఆల్సో అబౌట్ మై లీడర్షిప్ అప్రోచ్. ముఖ్యంగా మన నాయకులందరికీ నేను ఎందుకు పంచుకుంటున్నానంటే చాలా కీలకమైంది. సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే ఈ పార్టీ, జనసేన పార్టీ నడుస్తుంది అంటే నేను ఒక్కడిని నడుపుతుంది కాదు, నా ద్వారా నేను చాలామందిని ప్రభావితం చేయబట్టి చాలా లక్షలాది మంది. ఈ రోజున మీరు ఒక 10 మందికి డబ్బులు ఇవ్వకుండా మీకు స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాల నుంచి యువత వస్తున్నారంటే అది వాళ్ళు నాతో ఉన్న కనెక్ట్, నాకు డైరెక్ట్ నాతో ఉన్న సంబంధం. మీరు ఊహించుకోండి, ఒక ముఖ్యమంత్రి గారి స్వయాన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేపారు, కారణాలు ఏదైనా కావచ్చు. ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడ నిలబడలేకపోయారు. అలాంటిది జనసేన, ఇంత పెద్ద పార్టీ వైసీపీ, ఇక్కడ 151 మంది సభ్యులు, కనీసం పోటీలోకి ఒక్కడిని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, జనసేన తాలూకు ఐడియాలజీ, భావజాలం ఎంత బలమైంది అంటే, డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 5-6 సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు. కేవలం నన్ను, నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత. అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని ఈ రోజున మరీ 8 స్థానాల్లో పోటీ చేశారు.